హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ధను తెలుగు వ్లాగ్స్. ఈజీగా మష్రూమ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ని కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్, అలాగే 2 పచ్చిమిర్చి కూడా వేసుకుని దోరగా వేపుకోవాలి. ఆనియన్ వేగేలోగా ఇక్కడ మనం మసాలాని ప్రిపేర్ చేసుకున్నాం. 2 టమోటాలు, అలాగనే కొన్ని జీడిపప్పులు, అలాగే 4 పచ్చి కొబ్బరిని తీసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇక్కడ ఆనియన్స్ వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, అలాగే కొంచెం పసుపును కూడా వేసుకొని ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మసాలాను కూడా దీంట్లో వేసుకొని పచ్చివాసన అంతా పోయే వరకు వేయించుకోవాలి. తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఇక్కడ. తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత నీట్గా క్లీన్ చేసుకున్న మష్రూమ్స్ని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇక్కడ కలుపుకున్న తర్వాత అయితే మనకి వాటర్ అయితే ఏమీ యాడ్ చేయకూడదు అప్పుడే. ఇక్కడ ఆల్రెడీ మష్రూమ్లో నుంచి మనకి వాటర్ అనేది వస్తాయి కాబట్టి ఆ వాటర్కి అయితే ఇది కుక్ అవుతుంది. ఇక్కడ ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మూతను పెట్టుకుని మనం లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి వాటర్ అనేది ఇలా వస్తాయి. ఈ వాటర్ వచ్చిన తర్వాత మనం ఇలా ఒక 5 మినిట్స్ అలా 10 మినిట్స్ దాకా మనం ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ, అలాగనే వాటర్ అంతా ఇంగిపోయిన వరకు మనం ఇలా కుక్ చేసుకుంటూ ఉండాలి. కుక్ చేసుకున్న తర్వాత మనం కొద్దిసేపటి తర్వాత మళ్ళీ కలుపుకొని తర్వాత మనం తగినంత కారాన్ని అయితే వేసుకోవాలి. ఇక్కడ ఈ కర్రీ వచ్చేసి బగారా రైస్ కాంబినేషన్లోకి చాలా బాగుంటుంది. ఇక్కడైతే నేను కారాన్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇక 2 టేబుల్ స్పూన్ కారాన్ని అయితే యాడ్ చేశాను. కొంచెం ఘాటుగానే ఉంటుంది కాబట్టి కర్రీ. తర్వాత ఇక్కడ గరం మసాలా కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడైతే మనం వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇక వాటర్ని అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే సాల్ట్ అయితే సరిపోయిందా లేదా చెక్ చేసుకుని మనం వేసుకోవాలి. ఇక్కడైతే నేను కొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేశాను. ఇలా అంతా కలుపుకున్న తర్వాత అయితే ఇలా బాగా మనం కుక్ చేసుకోవాలి. వాటర్ని కొంచెం ఇంకిపోయినంత వరకు మనం కుక్ చేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడైతే మళ్ళీ ఇంకోసారి కలుపుకుంటున్నాను. చూడండి ఎంత గ్రేవీగా అయితే ఎలా ఉంటుందో. కొంచెం చల్లారిన తర్వాత అయితే మనకి చాలా బాగా గ్రేవీ లాగా వస్తుంది. లాస్ట్లో అయితే కొత్తిమీరని వేసేసుకో. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ప్లీజ్